ఏ రంగమైనా కొత్తదనమే కోరుకుంటోంది. రాజకీయాలలోనూ అదే సాగుతోంది. ఎందుకనంటే యువత ఎక్కువగా ఉండాల్సిన రంగం రాజకీయం. అందుకే ప్రతి పార్టీ సమయం సందర్భం వచ్చినప్పుడు పార్టీలోకి కొత్త నీరుని ఆహ్వానిస్తూ ఉంటుంది. విషయానికి వస్తే టీడీపీ చాలా దశాబ్దాల తర్వాత కొత్త నాయకత్వం అంటోంది. సీనియర్లకు చెక్ పెట్టేలా ఆ పార్టీ నిర్ణయాలు ఉంటున్నాయి. అవి మొన్నటి ఎన్నికల్లో పార్టీ టికెట్లు పంపిణీ నుంచి మంత్రి పదవుల నుంచి మొదలెడితే నామినేటెడ్ పదవుల దాకా కొత్త వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక చూస్తే వైసీపీలోనే పాత తరం నాయకులు కొనసాగుతున్నారు. ఎక్కువగా సీనియర్ నేతలు కనిపిస్తున్నారు. వారిలో కూడా కాంగ్రెస్ నుంచి ఉంటూ దశాబ్దాలుగా రాజకీయం చేస్తున్న వారే ఉంటున్నారు. వీరందరి విషయంలో ఇప్పుడు వైసీపీ అధినాయకత్వం సీరియస్ గానే ఆలోచన చేస్తోందని అంటున్నారు. పైగా సీనియర్ల తీరు కూడా గమనిస్తోంది అని అంటున్నారు. వారంతా గమ్మున ఉండటం, మరి కొందరు వీలు చూసుకొని వేరే పార్టీల వైపు చూడటం వంటివి కూడా హైకమాండ్ దృష్టిని దాటిపోనియడం లేదు అని అంటున్నారు. ఈ క్రమంలో సీనియర్ల కంటే కొత్త వారికే యువతకు ఛాన్స్ ఇస్తే వారు పార్టీకి నమ్ముకొని ఉంటారని, అంత తొందరగా వారు జంప్ చేయరని భావిస్తోందట. ఇదిలా ఉంటే వైసీపీ అధినాయకత్వం ఇటీవల ఇచ్చిన పలు ఆందోళనలో కూడా యువనేతలే ఎక్కువగా పాలు పంచుకోవడం సైతం అధినాయకత్వం మనసులో కొత్త ఆలోచనలు పుట్టడానికి కారణమైంది అని అంటున్నారు. దాంతో వీలైనంత త్వరలో పార్టీలో వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలకు బాధ్యుల నుంచి కీలక పదవులలోనూ కొత్త వారికే ఛాన్స్ ఇవ్వాలని డిసైడ్ అయిందట. జగన్ వచ్చే నెల నుంచి జిల్లాల టూర్లు వేయబోతున్నారు. అక్కడ ఆయన పార్టీ కోసం పనిచేసే యువ నేతలను స్వయంగా గమనించి వారికి అవకాశాలు ఇస్తారని అంటున్నారు. అదేవిధంగా పార్టీ కార్యక్రమాలకు నిరంతరం ప్రజలలో ఉండేలా తీసుకొని పోయే యువతరం నేతలకు వైసీపీ పెద్దపీట వేస్తుందని అంటున్నారు. వైసీపీ తీసుకుంటున్న ఈ నిర్ణయాలతో ఆ పోటీలో సీనియర్లకు ఇక రెస్ట్ తీసుకోవడమే మిగులుతుందా అన్న చర్చ ఉంది. ఏపీలో చూస్తే టీడీపీ కూడా కొత్తవారే అంటుంది. జనసేన కూడా ఆచితూచి నేతలను తీసుకుంటోంది. దీంతో వైసీపీ కూడా యూత్కే పట్టాభిషేకం అంటే ఇక సీనియర్ల రాజకీయం నిండా మునిగినట్లే అని అంటున్నారు. చూడాలి మరి ఏపీ రాజకీయాల్లో కొత్త రాగాలు ఏ రకమైన రాజకీయ సరాగాలు ఆలపిస్తాయో.